మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. క్రయ విక్రయాలలో ఈ వారం మిథున రాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కోవటం, వాహనాలు కొనుక్కోవటం, ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో కొన్ని అంశాల్లో అనవసరమైనటువంటి వస్తువులపైన కూడా ఆసక్తి మమకారాలు పెరుగుతూ ఉంటాయి. వాటి కోసమై కొంత ఎక్కువ మొత్తంలో ధనాన్ని కూడా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు జరిగిపోతూ ఉంటాయి. ఇక వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో ఒక కదలికలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం, నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారందరికీ ఈ వారం కొంత అనుకూలమైనటువంటి ప్రయోజనాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. తగినటువంటి వివిధ అవకాశాలను కూడా అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఉద్యోగ రంగంలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారు తమకు ఎదురయ్యేటటువంటి వివిధ రూపాల్లో ఆటంకాలు ప్రతిబంధకాలను అధిగమించి సంతోషకరమైనటువంటి ఫలితాలను కూడా సాధించుకోగలుగుతారు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ వ్యాపారాలు నిర్వహించేటటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. అధికారిక ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో ప్రోత్సాహాలు కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా చివరికి సంతృప్తికరంగా వాటి యొక్క అనుకూలతను సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసేటటువంటి అధికారులను, రాజకీయ నాయకులను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీడారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం నైపుణ్యతతో కూడినటువంటి అవకాశాలు, ప్రోత్సాహాలు కలిసి వస్తూ ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో సంతోషాలు కలిసి వస్తూ ఉంటాయి. వేరువేరు రూపాలలో పెట్టుబడులు, షేర్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మిథున రాశి వారు శ్రీరాముణ్ణి నామస్మరణ చేసుకోవటం, నిత్యం కూడా రామనామాన్ని జపించుకుంటూ మీ కార్యక్రమాలు ప్రారంభించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా శ్రీ రామరక్షా స్తోత్రపారాయణం అద్భుతమైనటువంటి ఫలితాలను కలగచేసే విశేషమైనటువంటి స్తోత్రము కాబట్టి మీ కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఒకసారి రామరక్షా స్తోత్రమును పారాయణం చేసి మీ కార్యక్రమాలు ప్రారంభించుకున్నట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం లభించి ఆ రామనామం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.